ఎక్సర్సైజ్ తలిస్మాన్ సబ్రే 2005 నుంచి ఇది ఒక బైలాటరల్ ఎక్సర్సైజ్. ఓకే, బైలాటరల్ అంటే ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఎక్సర్సైజ్. సో ఆర్మీ రిలేటెడ్ ఎక్సర్సైజ్. ఓకే, ఆర్మీ. మరి ఏ కంట్రీస్ మధ్యలో జరుగుతుంది అంటే యుఎస్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అదేవిధంగా ఆస్ట్రేలియాల మధ్యలో 2005 నుంచి ఈ బైలాటరల్ ఎక్సర్సైజ్ అనేది బైనియల్గా అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎక్సర్సైజ్ అనేది నిర్వహించబోతున్నారు. ఈసారి ఈ ఎక్సర్సైజ్లో ఇండియా అంటే తర్వాత వేరియస్ కంట్రీస్ కూడా ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశాయి. 2005లో మాత్రం బైలాటరల్ ఎక్సర్సైజ్గా స్టార్ట్ అయినటువంటి ఈ ఎక్సర్సైజు తదనంతరం వేరియస్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్గా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇండియా కూడా ఫస్ట్ టైం, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ టైం ఇండియా ఈ ఎక్సర్సైజ్ తలిస్మాన్ సబ్రే ఎక్సర్సైజ్లో బేసిక్గా పాల్గొనడం జరుగుతుంది. ఫస్ట్ టైం అన్నమాట 2025లో. అందుకని చెప్పేసి ఇంపార్టెంట్. దాదాపుగా 30,000 పైగా ట్రూప్స్ ఎవరైతే ఆర్మీ పర్సనల్స్ ఉంటారో ఈ ఎక్సర్సైజ్లో పాల్గొనడం జరుగుతుంది. ఆయా దేశాలు, ఓకే, జపాన్, సౌత్ కొరియా, ఇంకా ఇతరత్ర కంట్రీస్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే, బైనియల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ది ఆస్ట్రేలియా అండ్ యుఎస్ స్టార్టెడ్ 2005లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇంటరాపరబిలిటీ, కాంబాట్ రెడీనెస్ అండ్ రీజనల్ సెక్యూరిటీ, ఎస్పెషల్లీ ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో ఆ ఇండో పసిఫిక్ రీజియన్లో ఎక్కువగా సెక్యూరిటీ అనేది, రీజనల్ సెక్యూరిటీని పెంపొందించాలి అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 2025 యొక్క హైలైట్స్ ఏంది, ఇండియా ఫస్ట్ టైం అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 35,000 పైగా 19 కంట్రీస్ ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇండోనేషియా ఇలా పెద్ద పెద్ద దేశాలు అన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అబ్జర్వర్ కంట్రీస్గా ఎవరున్నారు, మలేషియా ఉండడం జరిగింది, వియత్నాం. సో వీరి గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మలేషియా అండ్ వియత్నాం 2 కంట్రీసే కాబట్టి కంపల్సరీ అడుగుతారు. ఓకే, సో మొత్తం 3 వీక్స్ వరకు ఈ ఎక్సర్సైజ్ అనేది అటు ల్యాండ్, సీ, అదేవిధంగా ఎయిర్ మోడ్లో కూడా జరుగుతాయి. ఓకే, సో స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంది, ఇండియా డిఫెన్స్ కొలాబరేషన్ అనేది ఒకటి పెరుగుతుంది. అదేవిధంగా ఆపరేషనల్ కేపబిలిటీ, సో మల్టీలాటరల్ కోఆపరేషన్, ఇవన్నిటిని కూడా మల్టీ డైమెన్షనల్ ఓరియంటల్లో మనకి ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, మనకి మేజర్గా ఎక్సర్సైజ్ తలిస్మాన్ సబ్రే ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, స్టార్టింగ్ టైంలో ఎన్ని కంట్రీస్ మాత్రమే ఉండేటివి, సో ఇండియా ఎప్పటి నుంచి పార్టిసిపేట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.